హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు బాబావారి గుళ్ళో అయితే మా బాబావారి గుళ్ళో పల్లకీ సేవ స్టార్ట్ అవుతుందండి. గురు పౌర్ణమి సందర్భంగా ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి ఉత్సవాలు జరుగుతాయండి బాబావారి గుళ్ళో. మాకు ఈ 3 రోజులు అయితే మాకు పండగేనండి. అయితే సాయిబాబా గుడికి చైర్మన్గా ఉన్న సతీష్ గారు వాళ్ళ ఆవిడ గారు అయితే చక్కగా బాబావారిని తీసుకొచ్చి అలా పల్లకీలో కూర్చోబెట్టారు. అలాగే శ్రీను గారు వాళ్ళ మిస్సెస్ కలిసి ఆ పాదుకలు ఉంటాయండి, బాబావారి పాదుకలు కూడా చక్కగా ఆ పల్లకీలో పెట్టారండి. పల్లకీ అయితే ఎంత చక్కగా డెకరేషన్ చేశారో, ఎంత బాగుందో అసలు. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ పల్లకీ గుళ్ళోని లోపలకు 3 సార్లు చుట్టూ తిరిగి అక్కడి నుంచి ఇదివరకైతే చాలా వరకు వీధులన్నీ కూడా తిప్పేవారండి. కానీ ఇప్పుడు అసలు అక్కడ వరకు కూడా వెళ్ళట్లేదు. కొంచెం వాతావరణం బాగోకను అలాగా కొంచెం ఈ చుట్టూ అయితే గుడి దగ్గర నుంచి వెనక వైపుకి వెళ్ళి ఆ చుట్టూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి తీసుకొచ్చేస్తారు పల్లకీని. ఈరోజైతే మేము కొంచెం నీరసంగా ఉండి పల్లకీ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము. కానీ మేము వెళ్ళేటప్పటికైతే పల్లకీ సేవ అంతా అయిపోయింది. అప్పుడే పల్లకీ తీసుకొచ్చారు. బాబావారు అయితే లోపలే ఉన్నారు. నేను దారి అంతా కూడా వెళ్ళేటప్పుడు అనుకుంటూనే ఉన్నాను, పల్లకీ కదపకుండా ఉంటే బాగున్నని. ఇదిగోండి ఇప్పుడే గుళ్ళో పల్లకీని అయితే ఎత్తుకున్నారండి. ఆ పల్లకీని ఒక్కొక్కరుగా ఆ పల్లకీని అలా గుడి చుట్టూ తిప్పుతూ ఉన్నారండి. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. ఒక్కొక్కరుగా చక్కగా పల్లకీని ఎత్తుకొని వెళుతుంటే చాలా చాలా ఆనందం వేసిందండి. ఏంటి ఈ సంవత్సరం అసలు పల్లకి ఎత్తుకోలేకపోయినా, బాబావారిని నా భుజాలపై మోయలేకపోయినాను, చాలా బాధపడ్డాను. అలాగే తర్వాత ఇంకా బాబావారికి ముందుగానే హారతది ఇచ్చి అంతా పూజది చేసి అప్పుడు ఆ పల్లకి స్టార్ట్ అయ్యిందండి. నాకైతే చాలా ఇదిగా అనిపించింది, ఈ సంవత్సరం నేను ఇలా వెళ్ళలేకపోయానే అని. ఇదిగోండి తర్వాత గుడి దగ్గరకు వచ్చి ఇంకా దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము. చక్కనయ్యా సాయి బాబా ఎక్కడున్నావు, ఎంత వేడిన చింత తీర్చవు, ఏమి నా నెపము, ఏమి నా నెపము. చక్కనయ్యా సాయి బాబా ఎక్కడున్నావు, ఎంత వేడిన చింత తీర్చవు, ఏమి నా నెపము. ఎందు వెదకిన అందే కలవని ఎందరెందరో అందురే, ఎందు వెతకిన అందే కలవని ఎందరెందరో అందురే, ఎందు వెదకిన కానరావు, ఎందు వెదకిన కానరావు, ఏమి నా నెపము, ఏమి మా నెపము. చక్కనయ్యా సాయి బాబా
ఎక్కడున్నావు ఎంత వేడిన చింత తీర్చవు ఏమి నా నెపము చింతబాపెడి నీదు నామము భక్తితోనే చేయలేదని చింతబాపెడి నీదు నామము భక్తితోనే చేయలేదని వింత మనిషిగా ఎంచినావా వింత మనిషిగా ఎంచినావా పంతమేలయ్యా మా చింత తీర్చవయా చక్కనయ్యా సాయి బాబా ఎక్కడున్నావు ఎంత వేడిన చింత తీర్చవు ఏమి నా నెపము దాన ధర్మము చేయలేదని దానవునిగా ఎంచినావా మనసు విప్పి మాటలాడవు మనసు విప్పి మాటలాడవు మౌనమేలనయా పలుకవేలనయా